హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ మీద మరొకసారి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఈ రోజున కర్నూలు జిల్లాలో సభ సందర్భంగా పవన్ కళ్యాణ్ని ఒకసారి గుర్తు చేసుకుంటే ఏం గుర్తొస్తుంది? ఆయన మ్యారేజ్ స్టార్ అని, 5 ఏళ్లకు ఒకసారి కార్లను మార్చినట్లు భార్యలను మారుస్తాడని, వివాహ వ్యవస్థని అవమానపరిచేటువంటి విధంగా పవన్ కళ్యాణ్ తీరు ఉంటుందని, ఇలాంటి వాళ్ళ మనకి రాజకీయాల్లో ఆదర్శం అనేటువంటి విధంగా ఒక రకంగా టీచ్ చేసినట్టుగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. తెలుగుదేశము, జనసేన వీళ్ళిద్దరూ కలిశారు, వీళ్ళతో బీజేపీ కూడా కలిసింది. వీళ్ళ లక్ష్యం ఏమిటి? నన్ను ఓడించటం అని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడమే వీళ్ళ లక్ష్యం అని చెప్తూ, కాదు పేద ప్రజలను ఓడించడం, పేద ప్రజలకు వచ్చేటువంటి సంక్షేమ పథకాలని నిలుపుదల చేయడం. అందుకే వీళ్ళు మొత్తం జట్టు కడుతున్నారు. పేదలకు వ్యతిరేకంగా, పెత్తందారులకు అండగా వీళ్ళు జట్టు కడుతున్నారు. ఈ ముగ్గురు ఏమన్నా కొత్తోళ్ళ? ఈ ముగ్గురు 2014లో కలిశారు కదా. 2014లో వేసినటువంటి పాంప్లెట్లు ఇవి అని మొన్న మళ్ళీ ఆ పాంప్లెట్లు తీశాడు బయటికి జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు సంతకం కూడా పెట్టాడు దీనికి. ఈ పాంప్లెట్ మీద మీరు చూడండి కావాలంటే. ఏం సంతకాలు పెట్టాడు? మేము డ్వాక్రా మహిళలకు రుణమాఫీ, రైతు రుణమాఫీ, ఇలాంటి హామీలన్నీ ఇచ్చి, నోటికి వచ్చిన హామీలన్నీ గెలవటానికి 2014 ఎన్నికల్లో అప్పుడు హామీలు ఇచ్చారు. రంగులు పాంప్లెట్లు వేశారు. అప్పుడు బీజేపీ తెలుగుదేశం పొత్తులోనే ఉన్నాయి. ఈ దత్తపుత్రుడు కూడా సపోర్ట్ చేశాడు. తీరా ఎన్నికలు అయిపోయిన వెంటనే ఏవో ఒకటి అమలు చేయలేదు. ఇది వీళ్ళ నైజము. చంద్రబాబు నాయుడుని ఒకసారి గుర్తు చేసుకుంటే ఏం గుర్తొస్తుంది? చంద్రబాబు నాయుడు కనీసం ఒక స్కీమ్ అన్న గుర్తొస్తుందా? చంద్రబాబు నాయుడు ప్రజలకు మేలు చేసింది ఒకటన్నా గుర్తొస్తుందా? అసలు ఈ విధంగా ఏదో ఒకటి ఎన్నికల సమయంలో నోటికి వచ్చిన హామీలు ఇవ్వటం, గెలవాలని ప్రయత్నం చేయటం, గెలిచిన తర్వాత ఆ హామీలని గాలి కుదిరేయటం. ఇలాంటి పార్టీలకి ఓటు వేస్తే ఉన్నటువంటి స్కీములు రద్దు అవుతాయి, పేదలకు అన్యాయం జరిగిద్ది, మళ్ళీ జనభూమి కమిటీలు వస్తాయి అని కర్నూలు సభలో ఆయన ఇప్పటి వరకు 4 సిద్ధం సభల్లో ఒక వరుసనే అసలు ప్రతిపక్ష పార్టీల యొక్క వాళ్ళు ఈయన వస్తే ఎలా ఉంటుంది అనేటువంటి దానిపైన చాలా వివరాలు చెప్తారు. అదే ఈ కర్నూలు సభలో కూడా ఈ పవన్ కళ్యాణ్ మీద పదే ఈ పెళ్ళిళ్ళకు సంబంధించినటువంటి దాని మీద వివాదం రావటం. పవన్ కళ్యాణ్ కూడా మొన్న తాడేపల్లిగూడెం సభలో చెప్పాడు కదా, నాకు ప్రతిసారి 4 పెళ్ళిళ్ళు అంటాడు, 3 విడాకులు అంటాడు, నాకు 4 పెళ్ళిళ్ళు ఏడైనాయి, 4 పెళ్ళం ఎక్కడుంది? జగన్మోహన్ రెడ్డి నువ్వేనా 4 పెళ్ళం అంటూ కూడా ఆయన సెటైర్లుగా వేశారు. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా గట్టిగా కౌంటర్లు ఇచ్చారు. అయినా సరే జగన్మోహన్ రెడ్డి మ్యారేజ్ స్టార్ అంటూ పవన్ కళ్యాణ్ మాత్రం వదలట్లా, టీచ్ చేస్తూనే ఉన్నాడు. మరి నెక్స్ట్ మరి సభలు ఉన్నాయి కదా, ఈ ముగ్గురు కలయిక, ఈ ముగ్గురు కూటమిలో ఇచ్చినట్టు హామీలు, ఈ హామీలు అమలు చేయరు అనేటువంటి దాని మీద జగన్మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి ఈ వాదన మీద రేపు ఉమ్మడి మేనిఫెస్టో సభ 17వ తేదీన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మరి నారా లోకేష్, అదేవిధంగా నరేంద్ర మోడీ కూడా, ప్రధానమంత్రి కూడా పాల్గొనబోతున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి విమర్శలకి తెలుగుదేశం జనసేన ఎలాగూ ఖండిస్తాయి. ఈయన హామీలు ఇచ్చాడు, అమలు చేయలేదు, అది ఇది అని ఇంకా కొన్ని చెప్తారు వాళ్ళు కూడా, వాళ్ళ లైన్ వాళ్ళకు ఉంటుంది. కానీ బీజేపీ వైఖరి ఎలా ఉండదు? ప్రధానమంత్రి మొదటిసారి రేపు పొద్దున ఆంధ్రప్రదేశ్కి ఈ పొత్తు తర్వాత, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తు తర్వాత 2014లో కలిసి పోటీ చేశారు, అయిపోయింది. ఆ పొత్తు 2019 ఎన్నికలకు ముందే పటాపంచలు అయిపోయింది. అప్పుడు విడాకులు తీసుకున్నారు, ఇప్పుడు మళ్ళీ కలిశారు అదే టీం. మరి ఇప్పుడు బీజేపీ రాష్ట్ర నాయకత్వం అయితే ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద చాలా సందర్భాల్లో విమర్శిస్తూ మాట్లాడారు. పురంధేశ్వరి వాళ్ళు అందరూ కూడా మాట్లాడారు. మరి నరేంద్ర మోడీ మరి ఈ ప్రభుత్వమేనా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమేనా, జగన్మోహన్ రెడ్డి మీద, వీళ్ళ ముగ్గురు కలిసినా కానీ ఇచ్చినట్టు హామీలు అమలు చేయరు అనేటువంటి దాని మీద, మరి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ విమర్శల మీద నరేంద్ర మోడీ ఎలా స్పందిస్తారు, ఏమిటి అనేటువంటి దాని మీద చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.
ఎందుకు అంటే నరేంద్ర మోడీ, అమిత్ షా కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి అయితే చాలా మంచి సంబంధాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డితో. మరి అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి అసలు నరేంద్ర మోడీ పాల్గొంటాడా చిలకలూరుపేట సభలో? ఎందుకు అనంటే వ్యక్తిగతంగా నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు మధ్య మంచి విభేదాలు ఉన్నాయి, తీవ్రమైన విభేదాలు ఉన్నాయి. తీవ్రమైన విమర్శలు కూడా నరేంద్ర మోడీ మీద చేశారు చంద్రబాబు నాయుడు గతంలో. కాబట్టి ఆయన అసలు నరేంద్ర మోడీ పాల్గొంటాడా లేదా అనే అనుమానాలు అయితే ఉన్నాయి.